ఒకటేరా? గమ్యం ఒక్కటే. ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. పేదరికం ప్రతిభకు అడ్డు కాదని నిరూపించాడు విజయనగరం జిల్లాకి చెందినటువంటి పవన్ అనే యువకుడు. చిన్నప్పటి నుండి కూడా ఎన్నో ఒడిదుడుకులు తన్ని కృంగదీశాయి. ఎన్నో కష్టాలని ఎదుర్కొని ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఒక మంచి కొలువును సాధించాడు. సో చిన్నప్పుడు తను ఎదుర్కొంటున్న బాధలు అన్నీ కూడా తెలిస్తే నిజంగా కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. ఎందుకంటే మంచాన పడి ఉన్న తండ్రికి సేవలు చేయడమే కాకుండా అప్పట్లో వచ్చినటువంటి అనేక ఉద్యోగాలను కూడా తృణప్రాయంగా వదిలేసుకున్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులకు మించిన సేవ ఇంకేమీ నాకు అవసరం లేదనుకుని. సో అంత మంచి వ్యక్తి కాబట్టే ఇప్పుడు ఒక మంచి కొలువు కూడా తన్ని అలా వరించిందనే చెప్పుకోవచ్చు. సో ఆ కొలువు ఏంటో, అసలు తను చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు ఏంటో కూడా అడిగేద్దాం. దానికన్నా ముందు మనం విజువల్ చూసినట్టయితే మన పవన్ మార్నింగ్ టైంలో ఏం వర్క్ చేసేవాడో తెలుసా? కొబ్బరికాయల వ్యాపారం. అంటే కోకోనట్స్ కొట్టి వాటర్ అంటే అమ్మేవాడు అదంతా కూడా. అంతేకాకుండా జ్యూస్ షాప్ పెట్టుకొని ఎండ తాపాన్ని చల్లార్చుకునేందుకు వచ్చిన కస్టమర్స్ కి ఆ జ్యూస్ అన్ని కూడా అమ్మి ఆ వచ్చిన డబ్బులతోని ఫ్యామిలీ మెయింటెనెన్స్ అంతా కూడా చూసుకొని ఆ వచ్చిన కొద్ది మొత్తంలోనే ఇంటికి, అంతేకాకుండా తన చదువు కూడా పెట్టుకొని ఇప్పుడు అందరికీ కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి పవన్ తో మాట్లాడేద్దాం. హాయ్ పవన్, కంగ్రాచులేషన్. ఏంటి అసలు అంటే చాలా కష్టాలు సినిమాలో కూడా అలా ఉండవేమో అనిపిస్తుంది. నాకు అనిపించింది. మీ ఫాదర్ కి బాగాలేదు, అప్పట్లో కూడా నీకు చాలా జాబ్స్ వచ్చాయంటే కదా. ఎంతమంది మీరు మొత్తం? నాకు ఫస్ట్ ఇద్దరు మేడం, మా సిస్టర్, మా చెల్లి, నేను. చెల్లికి నాన్నకి కిడ్నీ ఫెయిల్ అవ్వగానే చెల్లికి మ్యారేజ్ చేసేసాం 18 years లో. తనకి డిగ్రీ సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లో చేసేసాం. ఇంకా అప్పటి నుంచి ఇంకా నా ఇంటర్ అప్పుడే అయింది. నా ఇంటర్ అయ్యి డిగ్రీ నేను కూడా చేద్దాం అనే టైంలో డిఫెన్స్ వైపు నాన్నగారు వెళ్ళిపోమన్నారు. డిఫెన్స్ అయితేనే నీకు వేగంగా జాబ్ వస్తుంది, ఇంకా వేరేదైతే ఇప్పుడు వచ్చేలా లేదనేసి నేను అప్పుడు నాన్నగారు దూరంగా పంపించి వైజాగ్ లో రూమ్ లో ఉంచి చదివించడం జరిగింది. కానీ అప్పుడులో స్టార్టింగ్ లోనే వెంటనే రాలేదు. ఒక 1 year తీసుకున్నాక నాకు నేవీలో వచ్చింది జాబ్. కానీ అప్పటికే నాన్నగారికి కిడ్నీ ఫెయిల్ అయిపోవడం, నాన్నగారిని చూసుకోవడానికి ఎవరూ లేకపోవడం చాలా ఇబ్బంది అయిపోయింది. తనకి సికిల్ సెల్ ఎంఐ కూడా ఉండడం వల్ల బ్లడ్ కూడా తనకి ఫామ్ అయ్యేది కాదు. సో చాలా ఇబ్బందులు పడిపోయింది నాన్నను చూసుకున్నప్పుడే. యాక్చువల్లీ చిన్నప్పటి నుండి కూడా గవర్నమెంట్ కొలువు అనేది ఒక మంచి ఎయిమ్ అనమాట, గోల్ ప్రతి ఒక్కరు కూడా. ఒకవైపు ఉద్యోగం, నువ్వు అనుకున్న ఉద్యోగం, ఇంకోవైపు మీ ఫాదర్ అనారోగ్యం. అసలు అంటే అనుకున్న ఉద్యోగం వచ్చిందని ఒకవైపు, నా తండ్రి ఏమవుతుందో అసలు ఆ టైం ఎలా హ్యాండిల్ చేస్తావు నాన్న? నేనైతే చాలా బాధపడ్డానండి. మా అమ్మగారు, నేను, మా బావ, మా చెల్లి అందరం నాన్నగారు లేరు, నా సక్సెస్ చూడలేదని ఇంకా ఎక్కువగా బాధపడ్డాం. కానీ ఆయన ఎక్కడున్నా నాతోనే ఉంటాడు. లిటరల్లీ తను ఇప్పుడు నాతోనే ఉంటాడని నేను అనుకుంటాను. రిపేర్ అయినప్పుడు కూడా ఫాదర్ చిన్నప్పుడు చాలా ముద్దుగా చూసుకునేవారు కదా. చాలా. ఇప్పుడు ఉంటే సక్సెస్ ని ఆయన అంటే ఆయన చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. చాలా ప్రౌడ్ గా. చిన్నప్పటి నుంచి పేదవాళ్ళైనా నన్ను ఎప్పుడు మంచి స్కూల్లోనే జాయిన్ చేయడం, తనకు ఎర్నింగ్స్ ఉన్న సెయింట్ జోసెఫ్ లోనే చదివించారు. అందరు అనేవారు మన స్థాయి ఏంటి, అయినా నువ్వు మీ అబ్బాయిని ఎందుకు అంత పెద్ద స్కూల్లో జాయిన్ చేయడం ఏంటి అనేసి ఎగతాలు కూడా చేసేవారు. మీ కొడుకు ఏం సాధిస్తాడో చూస్తాం కదా అని. అయినా కూడా మా నాన్న అందరినీ ఎదిరించి తన సేవింగ్స్, ఆటో డ్రైవింగ్ సేవింగ్స్ తోనే నన్ను చదివించడం సెయింట్ జోసెఫ్ లో. చాలా అప్పుల పాలు అయిపోయారు నాన్నగారిని. నాన్నకి చాలా ఎక్కువ అయిపోయింది. అంత అమౌంట్ అంతగా చాలా ఎక్కువే గానీ ఇంకా చాలా ఖర్చు పెట్టాం నాన్నగారికి. అయితే నాన్న కావాలనేసే ఆస్తులు పోయినా పర్లేదు, నాన్న ఉండాలనే ట్రై చేస్తాను. చివరికి నాన్న దక్కలేదు. తనకున్న జెనెటిక్ డిఫెక్ట్ వల్ల ఇంకా కష్టం అని తేలిపోయింది. ఎడ్యుకేషన్ ఎలా సాగింది నాన్న అంటే అన్ని కూడా కష్టాలే. ఎక్కడ చూసినా పెద్ద దిక్కు ఉన్నటువంటి నాన్న లేరు. అదే విధంగా మీద అంటే కొబ్బరికాయ, అదే కోకోనట్స్ వ్యాపారం, కొబ్బరి బొండాల వ్యాపారం. నేనైతే అమ్మ ఉండాలి ఇక్కడ. నాన్నగారికి అది అయిన తర్వాత అయితే నేను ఎడ్యుకేషన్ ఆపేద్దాం అనేసి అనుకున్నాను. మరి నాకు అవ్వదు చదవడానికి, ఇంకా నాన్న నీటి తిప్పినప్పుడు అవుద్ది అన్నారు. మా బావగారు అండి బలవంతంగా నన్ను డిగ్రీ జాయిన్ చేశారు. నువ్వు జాయిన్ అవ్వు, చెయ్యు అనేసి మా బావగారే చెప్పారు. అప్పుడు SK డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అయ్యి సార్తో, ప్రిన్సిపల్ సార్తో, అక్కడ మా సార్ కూడా ఉన్నారు తెలిసిన సార్,
నేను పొజిషన్ ఇది, మా నాన్నగారికి ఎలాగంటే సరే అయితే ఎగ్జామ్స్ కి ల్యాబ్స్ కి అటెండ్ అవ్వ చాలు, మిగిలిన మేము చూసుకుంటాం, ఫైన్ కట్టేసాయి అనేసి అలా చేసి మాకు డిగ్రీ కూడా మంచిగా అయ్యేలా చేశారు. ఇన్ టైమ్ లోనే నేను డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను మేడం. నాన్న బ్యాక్లాగ్స్ ఏం లేకుండా ఇన్ టైమ్ లో 3 years లో మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. అయితే నేను ఇందాక నుండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో జాబ్ వచ్చింది అనేసి అన్నాను కదా, అసలు ఏంటి ఆ జాబ్ ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్ మేడం. ఆఫీస్ వర్క్ నా డ్రీమ్ పోస్ట్ చెప్పాలంటే. నేను అంటే అనుకోలేదు, నాకు వచ్చిన మార్క్స్ కి ఓకే level 4 level 5 వస్తుంది అనుకున్నా, కానీ level 6 వచ్చింది. ఆఫీస్ సూపరింటెండెంట్ ఒక ఆఫీస్ లో ఒక ఆఫీసర్ పోస్ట్ నా డ్రీమ్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఉండే, కానీ మన మార్క్స్ కొంచెం లాగ్ అయింది. నెక్స్ట్ అటెంప్ట్ లో దాన్ని కూడా సాధిస్తాను. ఎలా అంటే ప్రిపరేషన్ అది ఎలా ఉండేది అసలు? అంటే ఎంత టైం ఎడ్యుకేషన్ కేటాయించేవాడివి, అసలు ఎన్ని సంవత్సరాలు పట్టింది? నేను మరి డిగ్రీ 2022లో కంప్లీట్ చేశాను మేడం. 2022లో కంప్లీట్ చేసిన తర్వాత మా నాన్నగారు 2022లోనే చనిపోయారు. ఇంకా నేను నా డిప్రెషన్ లో ఉండిపోయి ఊర్లోనే ఇంకా ఎటు వెళ్ళేవాడిని కాదు. మా బావగారే తీసుకొని వచ్చి, నువ్వు ఇలా చదివిన వాడివి ఇలా ఉండిపోతే ఎలా అనేసి తీసుకొని వచ్చి, మా బావగారు తీసుకొని వచ్చి అక్కడ శ్రీశ్రీలో జాయిన్ చేస్తానన్నారు. కానీ అప్పటికే టైం లేదు. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తీశారు డిసెంబర్ లో. టైం లేకపోతే నేను చందన్ లాజిక్స్ లో ఆన్లైన్, ఇప్పటికొచ్చి అక్కడ నేను ఆఫ్లైన్ తీసుకోవాలి, ఆన్లైన్ కోచింగ్ లేదు, ఓన్లీ ఆన్లైన్ లోనే వీడియోస్ చూస్తూ ఫస్ట్ చందన్ లాజిక్స్ లో తీసుకున్నా. బేసిక్స్ చెప్తారు అక్కడ అనేసి చందన్ లాజిక్స్ తీసుకున్నా. అక్కడ బేసిక్స్ వచ్చిన తర్వాత ఎస్ఐ అయ్యింది, కానిస్టేబుల్ అయ్యింది. కానీ ఎస్ఐకి నా ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఎఫర్ట్స్ ఇచ్చాను, కానీ నాకు ఏజ్ సరిపోలేదు. ఒక 1 month లాగ్ అవడం వల్ల ఈవెంట్స్ అయినవ్వలేదు. ఎస్ఐ ప్రిలిమ్స్ అయిపోయింది. తర్వాత కానిస్టేబుల్ వచ్చిన తర్వాత నేను చాలా లేట్ చేశారు. లాస్ట్ ఇయర్ పంపించారు. సో ఈ గ్యాప్ లో ఉండే వేస్ట్ కదా అనేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్తే అప్పుడు కూడా 2 months ఉంది సీజీఎల్. కానీ 2024లో అనేటప్పటికి అక్కడ సార్ రాజ్ కుమార్ సార్ చాలా ఫేమస్ అక్కడ ఎవరెస్ట్ అనేటప్పటికి ఇంకా నేను వెంటనే ఆన్లైనే తీసుకున్నాను. అక్కడ కూడా ఆన్లైన్ తీసుకొని ఫస్ట్ అటెంప్ట్ లోనే మెయిన్స్ వరకు వెళ్ళాను, కానీ లాస్ట్ టైం క్రాక్ చేయలేకపోయాను. ఈసారి మాత్రం ఎలాగైనా క్రాక్ చేయాలని ఇక్కడే ఉంటూ అమ్మకు సాయం చేస్తూ ఇంకా క్రాక్ చేసాను. అమ్మా నువ్వు అంటే ఈ షాప్ మీదే ఆధారం? అవును మేడం. ఈ షాపు అంటే అప్పులు అయిపోతున్నాయి, చాలా అప్పులు, బ్యాంక్ కట్టాల్సిన వడ్డీలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. నాకు భయం అయ్యేది. నాన్న ఉండేటప్పటి వరకు నాకు ఈ ప్రెషర్ ఉండేది కాదు, తనే చూసుకున్నాడు అంతా. ఒకసారిగా నాన్న లేకపోవడం ఈ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది బాగా. తర్వాత అమ్మే డేర్ చేసి ఇంకా తప్పదు, నాకైతే ఇష్టం లేదు మేడం అమ్మ కష్టపడుతూ చూడాలని నా ఆశ. నాన్న అలాగే చూసుకున్నాడు అమ్మని చెల్లిని, నేను అలాగే చూసుకుందామని ఆశపడ్డాను, కానీ దేవుడు లేట్ గా కరుణించాడు. అంటే ఫస్ట్ ఈ జాబ్ వచ్చింది అని తెలియగానే ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎవరితో షేర్ చేసుకున్నాం? మా చెల్లి గారితోనండి. తనే ఎక్కువగా మా నాన్నగారిని మా చెల్లిలోనే చూసుకుంటాను నేను. చెల్లికి చెప్తా నాన్నకి చెప్పినట్టు అని ఫీల్ అయ్యా. తనకి చెప్పగానే ఇంకా మాటలు లేవు, తను ఫుల్ గా హ్యాపీనెస్ తో ఆనంద బాష్పాలు ఇచ్చేసింది. నాకు వెంటనే ఇంకా తను హత్తుకొని చెప్పేశాను, అనుకున్న సాధించాను చెల్లి. కానిస్టేబుల్ పోయిన తర్వాత నేనైతే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. ఇంకా అదే కొట్టలేకపోయా, ఇంకా మన వల్ల ఏమవుతుందిలే అని అనుకునే టైంలో వీళ్ళందరూ, నా ఫ్యామిలీ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళందరూ నన్ను నమ్మి నీ వల్ల అవుతుందిరా, నీ వల్ల అవుద్ది, నువ్వు చదవగలవు, నువ్వు సాధించగలవు అని వాళ్ళ ప్రోత్సాహంతో విత్ ఇన్ 6 months స్పాన్ లోనే ఇదంతా అయింది. అయితే ఇప్పుడు జాయినింగ్ జూన్ లో ఉంటది అంటున్నారు. ఈ 17th బెంగళూరు వెళ్ళి స్లాట్ బుక్ అంటే స్లాట్ సెలక్షన్ ఇచ్చారు. సో అది బుక్ చేసుకొని తర్వాత నా జోనల్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. జోనల్ ప్రిఫరెన్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటది. అది అయిన తర్వాతే మనకి రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ టఫ్ గా ఉంది అనిపిస్తుందా? మెయిన్స్ ప్రిలిమ్స్ జిఎస్ టఫ్ గా ఉంది మేడం. మెయిన్స్ వచ్చేటప్పటికి కూడా టఫ్ గానే ఇచ్చారు. నేను ఒక మోడల్ ప్రిపేర్ అయ్యేలా సడన్ గా వాళ్ళొక మోడల్ మార్చేశారు. ముందు ఎస్ఎస్సి ఎడ్యుకేటీ అనేసి కొత్తగా తెచ్చింది, కానీ వాళ్ళు సడన్ గా మా మెయిన్స్ కి టీసీఎస్ పేపర్ ఇచ్చేసారు. నేను అక్కడ కొంచెం డౌన్ అయ్యా. ఎడ్యుకేటీ ఇచ్చుంటే మాత్రం ఇంకొంచెం అనుకునే సాధించేవాడిని, level 7 లో వచ్చేదేమో అనిపించింది. కానీ ఇప్పుడైనా పర్లేదు, చాలా హ్యాపీ మేడం. అయితే నీ సక్సెస్ ని ఎవరికి డెడికేట్ చేస్తున్నావు కదా? మా ఫాదర్కే మేడం, అబ్సల్యూట్లీ మా ఫాదరే. తను నా కోసం చేసిన త్యాగాలు అంతేంత కాదు. నేను ఎప్పటికీ ఏం చేసినా తన రుణం అయితే నేను తీర్చుకోలేను. మా ఫాదర్ గారి రుణం. ఫ్యామిలీ కోసం తను సర్వస్వం త్యాగం చేస్తాడు. తల్లిదండ్రుల్ని
అంటే ఆస్తులు తీసుకొని బయటికి పంపించేసిన కొడుకుల్ని చూస్తున్నాం. అదే విధంగా తల్లిదండ్రుల్ని ప్రేమతో వారి యొక్క ప్రేమను స్వీకరించడమే కాదు, వారి యొక్క కళల్ని మా కళల కింద కూడా చూసుకొని సాకారం చేయాలని ఇలాంటి పిల్లలు కూడా చూస్తున్నాం. ఎందుకు ఏడుస్తున్నాం? ఈ ఫాదర్ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉండుంటారు పైన, అవునా? కంట్రోల్. ఈ ఫాదర్ మీ చెల్లి రూపంలోనే ఉన్నారు కదా, అవునా? కంట్రోల్ నాన్న. ఎస్, పవన్ సక్సెస్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది. సో పవన్ అయితే మాత్రం చాలా ఎమోషన్ అయిపోతున్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ ఫాదర్ పడ్డ కష్టాలు, హెల్త్ విషయంలో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, అప్పులకి వడ్డీలు కట్టలేక ఇప్పటికి కూడా ఎంత సతమతం అయిపోతున్నారో కేవలం ఆ ఫ్యామిలీ మెంబర్స్కే తెలుసు. సో అలాంటి టైంలో ఇలాంటి జాబ్ సక్సెస్ కన్నా నా ఫాదర్ నా పక్కన లేరు అనే బాధ తనైతే మాత్రం వెంటాడుతుంది. అదే విధంగా పవన్ యొక్క మదర్ ని కూడా మనం ఇంటర్వ్యూ చేయాలి. పవన్ వాళ్ళ మదర్ ని ఫస్ట్ మనం విష్ చేయాలి. కంగ్రాట్స్ అమ్మా, ఎందుకంటే మీ అబ్బాయి విజయం సాధించాడంటే తను చెప్తుంటే తన ఎమోషన్ అంతా కూడా అర్థమైంది. మీ హస్బెండ్ చనిపోయినప్పుడు ఎన్ని బాధలు పడ్డారో, అప్పుడు తనకి నేవీలో జాబ్ వచ్చినా సరే, అంటే ఓ పక్క తను చిన్నప్పటి నుండి కలగనటువంటి నేవీలో జాబ్, ఇంకో పక్క వాళ్ళ ఫాదర్ హెల్త్ కండిషన్, కానీ వాళ్ళ ఫాదర్ కి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. నిజంగా అది మంచి ఆలోచన కూడా. సో సక్సెస్ అనేది ఎలా అయినా వరిస్తుంది, కానీ నా తండ్రి నా నాన్న నేను చూసుకోలేకపోయినా అనే బాధ జీవితాంతం కూడా వెంటాడుతుంది. సో ఏంటి పవన్ గురించి ఏం చెప్తారు? చాలా కామ్ గా డీసెంట్ బాయ్ లా కనిపిస్తున్నాడు, నిజమేనా? కాముగా ఉంటాయండి. అక్కడెక్కడ కూర్చుంది అక్కడ ఎవరితో మాట్లాడతారు పెద్దగా. మరి ఇంత కామ్గా ఉండేవాడు కొబ్బరి బొండాలు కస కొట్టేస్తున్నా. ఇంటికి వచ్చినా సరే అలా మరి ఊర్లోకి వెళ్ళరా నాన్న, ఎవరితో అడతో మాట్లాడుకో, అలా సరదాగా ఎంజాయ్ చేయి రారా అని సరే. ఇంట్లో నీవమ్మా నేను బయటికి వెళ్ళబుద్దేదమ్మా, ఇంట్లో ఉంటారు అలాగా. ఇంకా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే 3 సంవత్సరాలు బట్టి సెల్లో రీఛార్జ్ చేసుకోలేదు. చేసుకోరా నాన్న, ఏ అవసరానికైనా నాకు నువ్వు ఫోన్ చేస్తావు కదంటే, లేదమ్మా నాకు ఏ రీఛార్జ్ వద్దు, ఎక్కడో ఏదో డేటా దొరికితే నేను వాడుకొని నీకు వాట్సాప్ కాల్ చేస్తాను తప్ప నాకు రీఛార్జ్ అయితే వద్దని సార్. 3 సంవత్సరాలు. మీ హస్బెండ్ కి అదే వాళ్ళ ఫాదర్ కింద కూడా తను బాగా సర్వీస్ ఇచ్చాడంట కదా. చేయి పట్టుకున్న ఫోటోలు కూడా తీసుకున్నారు. అలా చనిపోయే ముందు చెయ్యి వదలలేదమ్మా నా కొడుకు. అయితే ఇప్పుడు అలా కదా, అన్ని కష్టాలు పడ్డారు కదా, దేవుడు మీ వైపు దయించాడంటారా? దేవుడు మా అందరూ ఉన్నాడు. అప్పుడు పెళ్ళైన కొత్తలో మమ్మల్ని పువ్వులా చూసేవాడు. అతను చనిపోయిన తర్వాత మేము ఒక అనాథలం అయిపోయాము. మా అనాథలు కారణం నా కూతురే. అక్కడ ఒంటరిగా ఉంటే నువ్వు పాడైపోతాను, నీ ఆరోగ్యం పోతుందమ్మా అని తీసుకొచ్చారు ఇద్దరు ఇక్కడికి. సరే, ఇప్పుడు మంచి ఆఫీసర్ అయిపోయాడు కదా, కొడుకుని ఏం గిఫ్ట్ అడిగారు? ఫస్ట్ జీతంతో ఏం కొనమని అడిగారు? ఏం పనొద్దమ్మా, దేవుడికి మొక్కులు మొక్కులు అని తీర్చితే చాలు. అవునా? చాలా మొక్కులు మొక్కేసినట్టున్నారు. అంతే. ఎస్, మధ్య తరగతి కుటుంబీకుల యొక్క ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఆ మదర్ కి తెలుసు. ఓ పక్క హస్బెండ్ యొక్క హెల్త్ కండిషన్, ఇంకో పక్క తన కొడుకు జీవితంలో సాధించాలని కళ్ళకు కంటున్నటువంటి ఉద్యోగం. రెండిట్లో 2 కళ్ళల్లో ఏ కన్ను కావాలంటే ఎంత కష్టమో ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం కూడా అంతే కష్టం. ఆ టైంలో తను తీసుకున్న నిర్ణయం, ఎవరైతే పవన్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, హీరో పవన్ ఉన్నాడో, తను తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందనాయకం. ఎందుకంటే ఉద్యోగం ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది, నా తండ్రికి నేను తప్పితే ఇంకెవరూ లేరు సేవ చేయడానికని ఆ టైంలో తన ఫాదర్ కోసం ఉద్యోగాన్ని సాక్రిఫైస్ చేశాడు. సో కానీ అదృష్టం మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రూపంలో తన్ని వరించింది. సో ఇంకేముంది చెప్పండి, ప్రస్తుతం ఉన్న యూత్ అంతా కూడా దీన్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే పొద్దున్న ఇక్కడికి వచ్చి షాప్లో కష్టపడి ఈవెన్ మొబైల్లో కూడా రీఛార్జ్ లేకుండానే అక్కడ ఇక్కడ డేటా కనెక్షన్ వైఫై ద్వారా లెసన్స్ అన్ని కూడా నేర్చుకొని తను అనుకున్న గోల్ని రీచ్ అయ్యాడు. పొద్దున్న కొబ్బరి బొండాల వ్యాపారం, అదేవిధంగా జ్యూస్ షాప్ లో కూడా తను ఎలా వర్క్ చేస్తున్నాడో మనం చూస్తున్నాం. తల్లికి అంటే తను తప్పితే తల్లికి ఇంకెవరూ లేరు, నేను మా నాన్నకన్నా బాగా చూసుకోవాలని ఆశయం ఒకటి, ఇన్ని హ్యాండిల్ చేస్తున్నటువంటి పవన్ ఇప్పుడు అందరికి కూడా ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవాలి. సో వ్యూయర్స్ చూసారు కదా పవన్ యొక్క సక్సెస్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. సో మీ ఆలోచనలు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్, మీ గోల్ రీచ్ అవ్వాలి, ఇంకా 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 నీకు మంచి పొజిషన్ లోకి వెళ్ళాలి.
అందరికీ కూడా ఆదర్శంగా నిలవాలి.